మనకని నా మంటి క్రిస్మస్, మనకని మంటి క్రిస్మస్, మనకని నా మంటి, మనకై క్రీస్తు మహిలో పుట్టెన్, కనుక కృతజ్ఞత కనబరచుటకై మనసున భాగ్య కొను క్రిస్మసు, పనులు కొను వారి సమాజం, పనులు కొను వారి సమాజం, పంక్తిలోకి రండి సమాజం, పంక్తిలోకి రండి సమాజం, పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి క్రిస్మస్, పంక్తిలోకి రండి క్రిస్మస్, పంక్తిలోకి రండి. ఇలారా దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మన వాక్య వర్తమానంలోనికి వెళ్దాము. దయచేసి అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథాలు చూసి మరి వాక్యం చదువుతుండగా మీరు చూడాలని మనం చేస్తున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం ఒకటి చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరుకుందాం. త్రియేక దేవుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఏర్పాటును బట్టి ఆనంద మాసములో అనగా ఈ 12వ నెల మొదటి ఆదివారపు దినాన తండ్రి నిన్ను ఆరాధించగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించారు. అందు విషయంలో నీకు స్తోత్రాలు. ఈ సమయం ముందు నీ వాక్యాన్ని వినగొరుతుండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి, చిత్తాన్ని మాకు తెలియచేయండి. ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచున్నాం బెత్లెహేము బాలుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ప్రభును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహావసరంలో ఆనంద మాసంలో అడుగుపెట్టాం. ఈ ఆనంద మాసం నుంచి ఆనందంలో ఉన్న నుంచి వాగ్దానం లేదా ఒక ఆశీర్వాదం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏదైతే ఉందో అది ఒక ప్రవచనము, రెండోది ఒక వాగ్దానము, మూడవది ఒక ఆశీర్వాదం కూడా. ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ వాగ్దానం, ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ ప్రవచనం అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మనందరికీ తెలుసు ప్రియులరా, దేవుని ఏర్పాటులో మరి దేవుని చేత ఆశీర్వదించబడిన భక్తులు అనేకం బైబిల్ గ్రంథంలో ఉన్నారు. సహజంగానండి ప్రవచనాలు అనేవి మరి దేవుడు కొందరు భక్తుల్ని నిలబెట్టుకుని వారికి ఆ ప్రవచనాలను అందజేసిన చరిత్ర మనం చూస్తున్నాం. అలాగే కొన్ని ఆశీర్వాదాలు కూడా మనం చూస్తాం. ఆశీర్వాదాలు కొన్ని లేదా వాగ్దానాలు కొన్ని దేవుడే స్వయంగా తన ప్రజలతో మరి మాట్లాడి వారికి ఆశీర్వాదాలు ఇచ్చిన చరిత్ర బైబిల్లో ఉంది.
అలాగే కొందరు ప్రవక్తల ద్వారా వాగ్దానాలు కానివ్వండి, ఆశీర్వాదాలు గాని, ప్రవచనాలు గాని దేవుడు వారి చేత ఇప్పించారు. మరికొన్ని విషయాల్లో కొందరు భక్తులను కూడా దేవుడు వాడుకుని వారి ద్వారా కూడా వాగ్దానాలు దేవుడు చేయించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మపూర్ణులైన భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని ప్రవచనం రూపంలో, అసలు ప్రవచనం అంటే ఏమిటంటే భవిష్యత్తులో జరగబోయే విషయం, మునుముందు జరగబోయే విషయం, అప్పుడు జరిగేది కాదు గాని భవిష్యత్తులో జరగబోయే సంగతి ఏదైతే ఉందో దాని గురించి ముందుగా తెలియచేయడం ఏమంటారంటే ప్రవచనము అని చెబుతారు. బైబిల్‌లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి దేవుడే కొన్నింటిని ప్రవక్తల ద్వారా చెప్పారు. కొందరు భక్తుల ద్వారా తెలియజేశారు. కొందరు ప్రార్థనా పరుల ద్వారా కూడా ఆత్మశక్తితో ప్రవచనాలు చెప్పించారు. ఈరోజు మనం ఆదికాండము 49వ అధ్యాయంలో 20వ వచనములో ఇది ఒక ప్రవచనం అని చెప్పాను, వాగ్దానం అని చెప్పాను, ఆశీర్వాదం అని చెప్పాను కదా. పిల్లరా, దీనిని ఎవరి విషయంలో పలికారు? ఏదైనా గుర్తుపెట్టుకోండి. ప్రవచనం అనేది ఏదైనా సరే దేవుని ఆత్మ ద్వారా పలకబడింది అని గమనించాలి. దేవుని ఆత్మ సహాయం లేకుండా ఏ ప్రవచనం కూడా బయటికి రాదు. కనుక దేవుని ఆత్మను బట్టి ఆ ప్రవచనాలు వస్తాయి. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ప్రవచనం అనుకుందాం. దీన్ని ఎవరు పలికారు అని చూస్తే ప్రియులారా, మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఏమా, ఈ యాకోబు గారి ద్వారా దేవుడు ఈ ప్రవచనాన్ని మరి మాట్లాడించారు. నిజానికి ఏమిటి ఈ సందర్భం అని గాని మనం ఆలోచన చేస్తే వినండి. యాకోబు గారు తన వృద్ధాప్యములో తానిక మరణించే ముందు, ఇంకా చెప్పాలంటే మరణించడానికి కొంచెం సమయం ఉందండి, తన పిల్లలందరినీ పిలిచారు. యాకోబు గారికి 12 మంది కుమారులు కదా, చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం. వాళ్ళని పిలిచి వారితో ఒక మాట అంటున్నాడు. చూడండి, ఇదే మరి 49వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు మనం చదివితే ఇక్కడ కనబడుతుంది. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే సాక్షాత్తు యాకోబు గారే. ఎవరిని పిలిపించంటున్నారు? తన కుమారులైన 12 మందిని పిలిపించి వారితో అంటున్న మాట ఏంటంటే, మీరు నా దగ్గరికి రండి, నేను అంచె దినములలో లేదా చివరి దినాల్లో జరగబోయే విషయాలు నేను మీకు తెలియచేస్తాను, మీకు ప్రవచన రూపంలో తెలియచేస్తాను. మీ విషయంలో దేవుని ఏర్పాటేంటో, మీ పరిస్థితులేంటో నేను తెలియచేస్తానని తన కుమారులందరినీ పిలిపించారండి. నిజానికి ఈ మాటలు పలికింది ఎప్పుడో తెలుసండి, ఆయన చనిపోవడానికి ముందు. మీకు రుజువు కావాలంటే ఒకసారి ఇదే అధ్యాయము వీళ్ళరా చివరి వచనం చదువుదాం. ఆదికాండం 49:33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. చూసారా, ఈ ప్రవచనాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏం చేశారో తెలుసండి, తన బాధ్యత పూర్తయింది, తన పని సంపూర్తయింది అన్నట్టుగా వీళ్ళరా తనున్న మంచం మీదే కాళ్ళు ముడుచుకుని పడుకుని వీళ్ళ నిద్రించారు, చనిపోయారు. తన పితరుల యొద్దకు ఆయన చేర్చబడ్డారు. చూడండి ఎంత విచిత్రమో కదండి. సహజంగా ఒక మనిషి చనిపోతున్నాడనే సంగతి తనకి తెలియదు. కానీ యాకోబుకు తెలుసు, తాను ఇంకా మరి కొద్ది గంటల్లో, కొద్ది నిమిషాల్లో చనిపోతున్నాడు. తాను చనిపోయే ముందు తన పిల్లలకి కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి, తన పిల్లల విషయంలో కొన్ని వాగ్దానాలు తెలియచేయాలని వాళ్ళందరినీ పిలిచండి, వాళ్ళందరి మీద చేతులుంచి వాళ్ళందరినీ దీవిస్తూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అనేక ప్రవచనాలు తెలియజేశారు. ఎవరి గురించి ఏం చెప్పారో మీరు తెలుసుకోవాలంటే ఈ 49వ అధ్యాయం పూర్తిగా మీరు చదవాలి. అవి చదివితే ఎవరిని ఎలాగ ఆశీర్వదించారు, ఎవరి విషయంలో ఏం చెప్పారు, ఎవరి విషయంలో ఏం భవిష్యత్తు జరిగింది అనేది మీకు చాలా అర్థమవుతుంది. అయితే వీళ్ళందరి గురించి చెప్పుకునేంత సమయం మనకి లేదు. ప్రాముఖ్యంగా ఈరోజు మనకి ఆషేరు అనే కుమారుని గురించి, తండ్రి అయిన యాకోబు ద్వారా ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటో క్లుప్తంగా మనం చూద్దామండి. చూడండి, పిల్లలందరినీ పిలుస్తున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నారు కదా, ఆయన అలా కూర్చొని ఉన్నారు. పిల్లరా, వారు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రి తమ విషయంలో ఏం చెబుతారని ఆసక్తిగా మోకరించి చేతులు జోడించి ఆ తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. మీరు కూడా గమనించండి, ఎప్పుడైనా దైవ సన్నిధిలో దైవజనులు చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు అంటే
సంఘం బాధ్యత ఏంటో తెలుసండి? ఖచ్చితంగా అవకాశం ఉంటే మోకాళ్ళూని, చేతులు జోడించి, ఈరోజు నా దైవజనుల ద్వారా నా దేవుడు నన్నేం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదం నా మీదికి రావాలి అని మౌనముగా ఆ ఆశీర్వాదాన్ని అందుకోవాలి. విచారం ఏంటో చెప్పమంటారండి? దైవజనులు చేతులెత్తి ఆశీర్వదిస్తుంటే పరధ్యానంగా ఉండే విశ్వాసులు ఎక్కువైపోతున్నారు. పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆశీర్వాదం మీద మనసే వారు పెట్టరు. ఇంక ఆశీర్వాదం అంటే అయిపోయింది కదా! వెళ్ళిపోదాంలే అని కంగారులో ఉంటారు. ఇంకా విచారం చెప్పమంటారా? కొంతమంది అయితే ఆ ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా ఉండరండి. ఆలోచన చేయండి. చాలా చోట్ల చూస్తా ఉంటామండి. కొన్ని సభలు కానివ్వండి, కొన్ని పండగలు కానివ్వండి, లేదా ప్రియులారా కొన్ని సంఘాల్లో కానివ్వండి, వాక్యం అయిపోయిందంటే ఇంక అయిపోయింది మన పని. అంతే. వాక్యం అయిపోయింది కదా! ఇంక మనం వచ్చిన పని అయిపోయిందని లేచి వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక క్రమం ఉండదు. ఒక పద్ధతి ఉండదు. ప్రియులారా నిజానికి ఒక భయము, భక్తి ఉండదండి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలో తెలుసండి? ముగింపు ప్రార్థన అయ్యి, దైవజనుల ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా, ఆ ఆశీర్వాదం అందుకునే వరకు కూడా కనిపెట్టాలండి. అది సంపూర్ణ దీవెన. ఎప్పుడైనా సరే. మీరు మనకి తెలుసు. యేసుప్రభువారు ఆరోహణం అవుతున్నప్పుడు చేతులెత్తి ఆశీర్వదించి వెళ్లారు. ఆయన ఆశీర్వదిస్తుంటే శిష్యులేమైనా అటు ఇటు వెళ్ళిపోయారండి? లేదు కదా! ఆయన ఆశీర్వదిస్తుంటే ఆ చేతుల క్రిందే వారుండి ఆ దీవెన పొందుకున్నారు. అలాగే సంఘం గమనించాలి. దేవుని పిల్లలు గమనించాలి. దైవజనులు ఎప్పుడైనా చేతులెత్తి ఆశీర్వదిస్తారు. అందుకే దైవజనులు కూడా ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆశీర్వదించేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు 2 చేతులెత్తి ఆశీర్వదించాలి. విమర్శ కాదు గానీ, నేను అనేక చోట్ల గమనిస్తా ఉంటాను. కొందరు దైవజనులు కూడా ఆశీర్వాదాలు ఇస్తారు గానీ, కనీసం ఒక చేయి కూడా ఎత్తరండి. ఒకవేళ ఒక చేతిలో మైక్ ఉందనుకుందాం. కనీసం రెండో చేత్తోటైనా ఆశీర్వాదం ఇవ్వాలి కదా! ఆశీర్వాదం అనేది పైనుంచి వచ్చేది. దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సేవకుని నిలవబెట్టుకున్నాడు. సేవకుని నోటి నుంచి వచ్చే మాటను బట్టి, ఆ సేవకుడెత్తే చేతులను బట్టి ఆ సంఘానికి ఆశీర్వాదం. మోషే గారు కింద యుద్ధం జరుగుతుంటే అమాలేకీయులతో కొండ మీదకి వెళ్లి ఏం చేశారు చెప్పండి? చేతులెత్తి నిలవబడలేదా చెప్పండి? మోషే గారు చేతులెత్తి నిలవబెడితేనే కదా ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. అలాగే దైవజనులు కూడా ఎప్పుడైతే చేతులెత్తి ఆశీర్వదిస్తారో ఆ సంఘానికి జయం కలుగుతదన్నమాట. కనుక దైవజనులు చేతులెత్తి ఆశీర్వదించాలి. రెండవది విశ్వాసులు ఆ ఆశీర్వాదం పలుకుతున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి ప్రియులారా దేవుని ఎదుట మౌనంగా ఎదురు చూడాలి. ఇది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, యాకోబు గారు ఎప్పుడైతే వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నారో, వస్తున్నారు, ఆశీర్వాదం అందుకుంటున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. ఇలాగ అందరినీ కూడా మరి ఆ వరుస ప్రకారం దేవుడు దేవుని కృపను బట్టి యాకోబు గారు వారందరిని ఆశీర్వదించారు. సరే, మనం అనుకుంటున్న ఈ ఆషేరు గారి దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఒక విచిత్రమైన ఆశీర్వాదం ఇచ్చారండి. ఒక మరి ప్రత్యేకమైన ఆశీర్వాదం. మిగిలిన వారు ఎవ్వరికీ ఇవ్వని ఒక ఆశీర్వాదం. మిగిలిన వారు ఎవ్వరి విషయంలోనూ చెప్పని ఓ ప్రవచనాన్ని చెబుతున్నారు. ఏమిటి? మనం చదివాం కదా! ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అనే ఒక వాగ్దానం అక్కడ చేయబడింది. విచిత్రం ఏంటంటే నిజానికి ఆషేరు తండ్రి ఎదుట మోకరించినప్పుడు ఆయన చేతుల్లో ఏ ఆహారము లేదు. లేదా ఆయన ముందు కూడా చెప్పండి ఏ ఆహారము లేదండి. ఆషేరు అక్కడికొచ్చినప్పుడు అందరిలాగే వచ్చినోళ్ళందరూ కూడా వట్టి చేతులతోనే వచ్చారు. వచ్చి చేతులు జోడించి మోకరించారు. ఆషేరు కూడా అలాగే మోకరించి చేతులు జోడించాడు. తీరా యాకోబు గారు ఆశీర్వదిస్తుంటే నిజానికి వినండి. యాకోబు గారు దేవుడు తనకి ఏది చూపిస్తున్నారో అదే పలుకుతున్నాడాయన. ఆయనైతే కళ్ళు మూసుకున్నాడు. దేవుడు తనకి ఏం చూపిస్తున్నాడో, ఏ కుమారుని విషయంలో ఏం చూపిస్తున్నాడో అదే పలుకుతున్నాడు నోట్ల. యాకోబు గారు ఆషేరొచ్చి తన ఎదుట మోకరించేసరికి ఆయన దగ్గర ఏం కనబడుతుందటండి? ప్రియులారా ఆహారం కనబడుతుందటండి. ఎంత విచిత్రమండి! నిజానికి ఏ ఆహారం కూడా ఆయన చేతిలో లేదు. అక్కడున్న 12 మంది కుమారుల దగ్గర కూడా ఏ ఆహారం లేదు. అందరూ వట్టి చేతులతోనే ఉన్నారు. కానీ ఆషేరు చేతుల్లో యాకోబుకి ఏం కనబడుతుందంటే ఆహారం కనబడుతుంది. ఆ ఆహారం ఎలాంటిదట? 3 లక్షణాలు ఉన్నాయండి దానికి. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. రెండోది రాజులకు తగిన ఆహారం అది. మూడవది మధురమైన పదార్థం అంటున్నారు. చాలా విచిత్రం. ఒకవేళ అక్కడ ఉన్నవారు ఎవరైనా ఒకవేళ గాని ఏంటి ఆషేరు గారిని ఏమైనా ఆహారం తెచ్చాడా? తండ్రి గారు ఇలా ప్రవచిస్తున్నారు. ఒకవేళ కళ్ళు తెరిచి చూసుండొచ్చు. ఒకవేళ కళ్ళు తెరిచి చూచినా ఆషేరు చేతిలో ఏమైనా ఉందండి ఆహారం? లేదు. ఆయన చేతులు వట్టి చేతులే. ఆయన చేతిలో ఏమీ లేదు. అయితే వినండి, ముందుగానే యాకోబు గారు చెప్పారు ఒక మాట.
ఇప్పుడు జరిగే విషయం కాదు గాని అంచె దినములలో, భవిష్యత్తు కాలంలో, రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో అది నేను మీకు చెబుతాను. అది మీకు ప్రవచిస్తాను. అది మీకు తెలియచేస్తానన్నారు కదా! కాబట్టి ఆ రోజు ఆషేరు చేతిలో ఉన్న ఆహారం ఆ సమయంలో తన దగ్గర ఉన్నది కాదది. అంటే ఏ ఆహారం గురించి ప్రవచించారో తెలుసా? రాబోయే దినాల్లో, ఇంకా చెప్పాలంటే అంచె దినాల్లో, మున్ముందు దినాల్లో ఒక ఆహారం ఏదో ఆషేరు చేతుల్లోకి రాబోతుందన్నమాట. ఒక విలువైన ఆహారం. మనం చెప్పుకున్న ఈ 3 లక్షణాలు కలిగిన ఒక ఆహారం ఏదో ఆయన చేతుల్లోకి రాబోతుంది. దాని గురించిన ప్రవచనం యాకోబు గారు ప్రవచించారు. ఇలా చూడండి, నిజానికి ఆ ఆహారము శరీర సంబంధమైన ఆహారం గురించి ప్రవచించలేదండి ఆయన. జాగ్రత్తగా మీరు వినాలి. ఆహారాలు చాలా రకాలుగా మనకు కనబడతాయి లోకంలో. చాలా రకాల ఆహారాలు మనం భుజిస్తా ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను. ఆషేరు దగ్గర ఉన్నది సామాన్యమైన మనుష్యులు భుజించే భోజనం కాదండి. మామూలు ఆహారం గురించి ఆయన ప్రవచించలేదు. ఆయన ముందుగానే చెప్పాడు శ్రేష్టమైన ఆహారం, రాజులు తగిన ఆహారం, మధుర పదార్థం అన్నారు. నిజానికి ఇది ఏమి ఆహారం అని ఆలోచిస్తే వినండి ప్రియులారా, ఈ సృష్టిలో ఎవ్వరికీ దొరకని, ఎక్కడా దొరకని అద్భుతమైన విలువైన ఆహారాన్ని దేవుడే ఈ లోకంలో ఉంచాడండి. నిజానికి అది భూ సంబంధమైనది కాదు గాని పరలోక సంబంధమైన ఆహారం అది. పరలోక సంబంధమైన ఆహారాన్ని దేవుడు భూమి మీదకి తీసుకుని వచ్చారు. ఆ ఆహారం ఏంటి? అది ఎలాగున ఆషేరు చేతిలో నెరవేరింది అనే దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా మరి దేవుడుంచిన ఆ ఆశీర్వాదపు ఆహారం ఏంటి? అసలు ఈ భూమి మీదే మనకు దొరికే ఆ విలువైన ఆహారం ఏంటి అనేది ఒక్కసారి మనం వాక్యంలో నుంచే పరిశీలన చేద్దాం. ఒకసారి అందరూ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదామండి. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనంలో యేసు ప్రభువారే స్వయంగా ఒక ఆహారం గురించి చెబుతున్నాడండి. చెబుతూ ఆ ఆహారం ఏంటో ఆయనే చెబుతున్నారు. నేను చదువుతున్నాను. మీరు కూడా ఒకసారి బైబిల్ తెరచి మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. వింటున్నారండి? చదువుతున్నారు జాగ్రత్తగా. ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఒక ఆహారం ఉందటండి. ఆ ఆహారం తిన్నవారికి ఏమి రాదటండి? చావే లేదా మరణమే రాకుండా ఉండడానికి ఈ ఆహారం ఎక్కడి నుంచి దిగి వచ్చిందటండి? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇలా చూడండి, ఈ భూమి మీద ఎంత గొప్పవారైనా, ఎంత ఖరీదైన ఆహారం తిన్నా అది భూ సంబంధమైందే అని గుర్తుపెట్టుకోండి కదా. ఈ లోకంలో చాలా రకాల ఆహారాలు ఉన్నాయి. చాలా రకాల విలువైన ఆహారాలు కూడా ఉన్నాయి. ఎంతైనా ఖర్చు పెట్టి ఆహారాలు తినేవారు కూడా ఉన్నారండి. ఎంత విలువైనదైనా, ఎంత ఖరీదైందైనా భూ సంబంధమైంది. అదేం పరలోకం నుంచి వచ్చింది కాదు. కానీ ఇక్కడ ప్రభువు చెబుతున్న ఆహారం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నారు. చూడండి ఇంతకీ ఏంటట ఆహారం? 51వ వచనంలో ఆయన అంటారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ ఈయన చెబుతున్న ఆ ఆహారం, ఆ ప్రత్యేకమైన ఆహారం ఏంటట? చూడండి ఎంత విచిత్రం అంటే ఆ ఆహారాన్ని నేనే అంటున్నాడండి. ఎంత విచిత్రం అండి ఈ మాట. ఆయనే వీళ్ళ ఆహారంగా మారిపోయారు. ఎంత ప్రత్యేకంగా చెబుతున్నారంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మరెవరో కాదు గాని నేనే అంటూ ఆ ఆహారానికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? జీవాహారము అనే మాట. చెప్పండి అందరూ ఈ మాట. జీవాహారం. చాలా సందర్భాల్లో ఈ పదం మనం పలుకుతూ ఉంటాం. జీవాహారము అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆ ఆహారం తిన్నవారు ఎప్పుడూ జీవించే ఉంటారు. నా ప్రశ్న. మనం రోజు తింటున్నాం కదండి ఆహారం. ఈ ఆహారం మనకి జీవాన్ని ఇస్తుందా చెప్పాలి మీరు. అమ్మా, మనం చాలా ఖరీదైన ఆహారాలు తింటా ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు చాలా విలువైన ఆహారాలు తింటా ఉంటాం. ఎంత విలువైన ఆహారం తిన్నా అది మనకి జీవాన్ని ఇస్తుందండి? నేను అంటాను జీవం అంటే ఏంటంటే మరము లేని స్థితి, మరణము రానివ్వని పరిస్థితి. మరి మనం తినే ఆహారం వల్ల మనకి జీవం వస్తుందంటారా? మనం తినే ఆహారం ఏదైనా మనకి చావు రాకుండా చేసే ఆహారం ఏదైనా ఉందా మీరు చెప్పాలి. అమ్మా, ఉందయ్య గారు పలానా చోట అనడానికి ఏమైనా అవకాశం ఉందా? కానీ ఏమిస్తుందో తెలుసండి? మనం ప్రతిరోజు తినే ఆహారం మనకి బలం ఇస్తుంది అంతే. మనం తినే ఆహారం మనకి ఎంతవరకు తెలుసండి? బలమిచ్చే వరకే తప్ప జీవం ఇచ్చే వరకు కాదు. జీవం అంటే ఇంక మరణం రాకూడదు అది. జీవం అంటే ఒకసారి తిన్నామంటే ఇంక మరణం రాకూడదు. కానీ అలాంటి ఆహారాలు ఏం తింటున్నాం మనం? ఇంకో విచిత్రం ఏంటి తెలుసా?
బలమిచ్చే ఆహారం తింటున్నాం కానీ, ఉదయం తింటే మధ్యాహ్నానికి బలం పోతది. అవునాగా చెప్పండి? రోజుకి ఎన్ని సార్లు మనం తినేది ఆహారం? అమ్మ చెప్పండమ్మా. చెప్పండి. మీరు చెప్పండి. ఏం మొహమాట పడకండి. ఏం పర్వాలేదు. రోజుకి ఆహారం ఎన్ని సార్లు తింటాం చెప్పండి? అమ్మా? కనీసం 3 సార్లు. కదా! అంటే ఈ 3 సార్లు తింటేనే గాని, ఈ మట్టి ఘట్టానికి ఏమి రావట్లేదు? మట్టి ఘట్టమా కాదా? అదేంటి అయ్యగారు మట్టి ఘట్టం అనేసారు అంటారేమో! అమ్మా ఇది మట్టి ఘట్టమే. బైబిల్‌లో ఎన్నో రుజువులున్నాయి. ఇదొచ్చిందే మట్టిలోంచి. దీనికి మట్టి ఘట్టం అనే పేరు కూడా దేవుడే పెట్టాడు. చివరికి కలిసిపోయేది కూడా ఎక్కడ చెప్పండి? అమ్మ వచ్చింది మట్టిలోంచే. వెళ్ళేది చెప్పండి? మట్టిలోనికి. అందుకేనేమో దేవుడు మనకు ఆహారం కూడా ఎక్కడి నుంచి తీసుకోమన్నాడు చెప్పండమ్మా? మీకు తెలుసా? మనం తినే కాయగూరలు గాని, కూరగాయలు గాని, చివరికి మాంసాహారాలు గాని, ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? మీరంటారేమో, అయ్యగారు నేను మంచి మటన్ తిన్నానంటారేమో! అది కూడా ఎక్కడి నుంచొచ్చిందో తెలుసండి? చెప్పండి. మా సృష్టిలోని జీవులన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఆదికాండం మొదటి అధ్యాయం చదువుకోండి. భూమి వాటిని పుట్టించును గాక అన్నారు. దేవుడు ఇలా పలకగానే ఆ మట్టిలోంచే వచ్చాయి అవన్నీ. అంటే మట్టివారమైన మనం తినేది మట్టే. అందుకే చివరికి కలిసిపోయేది చెప్పండి? మట్టే. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం తినే ఆహారం ఎంత గొప్పదైనా, ఎంత రుచిగా ఉన్నా, ఎంత ఆహ్లాదించినా బలం మాత్రమే ఇవ్వగలదు తప్ప జీవాన్ని మాత్రం ఇవ్వలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. జీవమిచ్చేదైతే మనిషికి మరణం ఎందుకు చెప్పండమ్మా? ఎంత బలమైన ఆహారం తిన్నా, ఎంత ఘనమైన ఆహారం తిన్నా మనిషి చనిపోతున్నాడా లేదా చెప్పండి? చనిపోతున్నాడు. కాబట్టి ఇలా చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాటలో జీవాహారము నేనే అన్నారు. అంటే ఆ ఆహారములో ఏముంటదంటే జీవం ఉంటది. ఆ ఆహారం తిన్నవారు కూడా జీవం కలిగి ఉంటారు. చూడండి తర్వాత వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట ఆయన అంటాడండి. చూడండి 51 వచనంలో ఏం చదివాం మనం? అమ్మ మనం యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుతున్నాం. అందులో 51 వచనం చదువుతున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. మనసు పెట్టి మీరు వినాలి. ఆలోచన చేస్తూ వినాలండి. ప్రభు ఎంత స్పష్టంగా చెబుతున్నాడో తెలుసా? మరి ఎల్లప్పుడూ జీవించినట్లు మరియు నేనిచ్చు ఆహారము. మరి ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించి ఉండడమే జీవము కలిగి ఉండడం. ఈ జీవము కలిగి ఉండడానికి చెప్పండి దేవుడే ఒక ఆహారం, ప్రభువే ఒక ఆహారం ఇస్తున్నారు. ఏంటయ్యా ఇంతకీ ఆహారం అంటే ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని వారితో చాలా స్పష్టంగా మాట్లాడు. ఇంతకీ జీవాహారం ఏంటి చెప్పండమ్మా? మీకు అర్థమైందా? ఇంతకీ ఆ జీవాహారం ఏంటి? ఆయన శరీరమే. ఆయన శరీరాన్ని ప్రభు ఎలా మార్చేశారో తెలుసండి? జీవాహారంగా మార్చేశారు. అందుకే ఈ జీవాహారం మీరు తింటే నిత్యము బ్రతుకుతారు. చూడండి క్రింద వచనాల్లో కూడా మనం చూస్తే 54వ వచనం చదువుదామండి. ఒకసారి 53 కూడా చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమందు నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి మహిమ కలుగునగాక. ఎన్ని అద్భుతమైన మాటలండి. తన శరీరము కొరకు, తన రక్తము కొరకు ప్రభువు చెప్పిన ఈ మాటలు నిజంగా దేవుని పిల్లలుగాని ఆలోచిస్తే ఏ ఒక్క నెల కూడానండి సంస్కార విందు పోగొట్టుకోరు. కానీ ఇక్కడున్న మీలో, అలాగే లైవ్‌లో వింటున్న వారిలో ఎంతమంది నెల నెల క్రమముగా సంస్కారం అందుకోలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకోలేకపోతున్నామంటే ఏం పోగొట్టుకుంటున్నాం? ప్రభువు చెప్పిన మాట ప్రకారం జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. అంచె దినమందు లేపబడే శక్తిని పోగొట్టుకుంటున్నాం. చాలా మంది దృష్టిలో సంస్కారపిందంటే ఏమనుకున్నారో తెలుసా? ఏముంది ఒక చిన్న రొట్టె కదా! ఏముంది అంత రసమే గదా! ఎక్కడైనా తినొచ్చులే, ఎప్పుడైనా తీసుకోవచ్చులే, ఇప్పుడు కాపోతే వచ్చే నెల అని నిర్లక్ష్యంలో ఉన్నారండి. కానీ ప్రభు స్వయంగా చెబుతున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు. నేను అతనిలో ఉంటాను, అతడు నాలో ఉంటాడని మాట అన్నారు. కనుక ఈ గొప్ప ఆశీర్వాదం బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే ఉంది. ఈ భాగ్యము బాప్తిస్మం పొంది ఉండి కూడా తీసుకోలేకపోతే, ఎందుకంటే వాక్యంలో వ్రాయబడింది అన్యుడెవరు దీనిని తీసుకొనకూడదు. ఒకవేళ నేను మాట అంటున్నాను, మరి ఎంతో గనులైన సమాజంలో, లోకంలో
కోటీశ్వరులు ఉన్నారు కదండి, లేదా పెద్ద పెద్ద నాయకులు ఎవరో ఉన్నారు. ఈ వాక్యం ఆలకించి వాళ్ళొచ్చి, అయ్యా మీరు ప్రభు శరీరము జీవాహారం అంటున్నారు కదా, ప్రభు రక్తం జీవజలం అంటున్నారు కదా, నాకు కావాలండి అని వచ్చి మోకరించి నాకు ఆ సంస్కారం ఇవ్వండి అన్నారనుకోండి, అమ్మా ఇవ్వచ్చా చెప్పండి? ఇస్తారా దైవజనులు? ఎవ్వరు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు బాప్తిసం పొందిన వారైతే ఇవ్వచ్చు, వారు రక్షణ పొందిన వారైతే ఇవ్వచ్చు. రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా ఎంత ధనులైనప్పటికీ, లోకములో ఎంత ప్రముఖులైనప్పటికీ వాళ్ళకి ఏ అవకాశం లేదో తెలుసండి? ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకునే అవకాశం వాళ్ళకి లేదు. కానీ సమాజంలో ఎంత సామాన్యులైనప్పటికీ, ఎంత దీనులైనప్పటికీ బాప్తిస్మం అనే రక్షణ పొందుకుంటే ఈ విలువైన జీవాహారం అందుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. అందరూ దేవునికి మహిమ చెల్లిందమా? దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా చెప్పండి, మనం సామాన్యులమే. మనం ఎవరం కూడా మరి లోకములో ఉన్న గనులతో పోల్చుకుంటే మనం ఏమాత్రం సరిపోం. కానీ సామాన్యులమైన మనం ఈ రోజు ఏమందుకుంటున్నామో తెలుసండి? ఈ రోజే కాదు, ప్రతి నెల మొదటి ఆదివారం మనం అందుకునే ఆహారం ఏదైతే ఉందో సామాన్యమైంది కాదమ్మా. ఒకవేళ ఇప్పటి వరకు మీరు దాన్ని చులకనగా చూసారేమో, ఇప్పటి వరకు ఏదో ఆచారంగా దైవజనులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం కదా అనుకుంటున్నారేమో. ఇక్కడి నుంచి మీరు ఆ మనసు కలిగి ఉండకండి. స్వయంగా ప్రభువే చెప్పారు కదా, నా శరీరమే నిజమైన ఆహారం అంటున్నారంటే ఆ శరీరం కాక మిగిలిన ఆహారాలని ఏ ఆహారాలు కాదవి? నిజమైన ఆహారాలు కాదన్నమాట అమ్మా. ఒరిజినల్ కాదన్నమాట. అన్ని ఏంటి చెప్పండి? మనం ప్రతిరోజు తినేదంతా చెప్పండి. ఇంగ్లీష్‌లో అయితే మీకు కొన్ని పదాలు బాగా అర్థమవుతాయి. అమ్మా, ఒరిజినల్, డూప్లికేట్ కదా! మీరు చెప్పండి, ఏదైనా మీకు ఒక వస్తువు కావాలంటే ఏది కొనుక్కోవాలనుకుంటారమ్మా? మార్కెట్‌కెళ్లారు. ఒరిజినల్ అక్కడే ఉంటది, డూప్లికేట్ అక్కడే ఉంటది. ఏది ఇష్టపడతారు చెప్పండి మీరు? చెప్పండి, ఒక రూపాయి ఎక్కువైనా మీరు ఒరిజినలే కావాలనుకుంటారు కదా! అంటే ఇప్పటి వరకు ప్రతిరోజు మనం తినే ఆహారాలు ఒరిజినల్ కాదు లెక్కలో. ప్రభు అంటున్నారు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయం. ఇప్పుడు చెప్పండమ్మా, మనం తినేది ప్రతిరోజు నిజమైంది కాదు. ఏదో ఈ మట్టి దేహాన్ని అలాగే నిలబెట్టుకోవాలి కాబట్టి, దీన్ని అలాగనే బలపరుచుకోవాలి కాబట్టి దీనికోసం తింటున్నాం. కానీ వినండి, నిజమైన ఆహారము, నిజమైన పానీయం అని దేని గురించి ప్రభు చెప్తున్నాడో, అది దేన్ని బలపరుస్తుందో తెలుసండి? ఈ మట్టి దేహంలో, ఈ మట్టి ఘటములో దేవుడు తన మహిమనుంచారండి. తన మహిమకు సాదృశ్యంగా ఉన్న ఆత్మనుంచారు ప్రియులారా. ఈ ఆత్మ ఏదైతే మనలో ఉందో, ఇది దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటది కదా, మన్నైనది వెనకటికి మన్నైపోతది, కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలనే మాట ఉంది కదండి. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్న ఆత్మ దేవుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి ఎలా వచ్చింది? మట్టి బొమ్మగా ఉన్న ఆదాములో నుంచి, అతని నాసికా రంధ్రములైన ముక్కులోంచి తనలో ఉన్న ఊపిరిని వదగా నరుడు జీవాత్మ ఆయన. జీవము వచ్చింది, ఆత్మ వచ్చింది. కనుక దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆత్మలో నిత్యము ఏముండాలో తెలుసా? జీవాహారం అనేది ఉండాలి. జీవము అనే ఈ ఆహారం లేకపోతే ఈ ఆత్మ కూడా నిర్జీవం అయిపోతది. కనుక వినండి, ఎందుకు ఈ సంస్కారపు ఇందు కార్యక్రమం? దేన్ని బట్టి, దేనికోసం అంటే మనలో ఉన్న ఆత్మ ఏం చేయబడాలి చెప్పండి? బలపరచబడాలి. రేపు రెండవ రాకడ మేఘమెక్కి యుగయుగాలు కూడా దేవునితో ఉండడానికి వెళ్ళాలి. అందుకోసమే ఆత్మను బలపరుచుకోవడానికి ఈ ఆహారం. నిజానికి ఈ ఆహారం చిన్నదే. నిజానికి మన శరీరం అంతటికి సరిపోతది. కానీ నేను అంటున్నాను, మన ఆత్మకు సరిపోయే ఆహారంగా దేవుడు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ లోకంలో మనకు తెలిసి ఎన్నో ఆహారాలు విలువైన ఉండొచ్చు. కానీ అన్నిటికీ మించిన గొప్ప ఆహారము ఏమై ఉందో తెలుసండి? ఈ జీవాహారం. దీనికే చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరో పేరు పెట్టారండి. 27వ వచనంలో ఏమంటారో తెలుసా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పును. ఇక్కడ చూడండి, క్షయమైన, అక్షయమైన రెండు ఆహారాల గురించి చెబుతున్నాడు. ఆ అక్షయమైన ఆహారం కూడా ఏంటో తెలుసండి? ప్రభు శరీరక్తాలే, మనుష్య కుమారుడే మీకు ఇచ్చును అన్నారు. కాబట్టి వినండి, ఈ మాటలన్నిటి బట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఈ శ్రేష్టమైన, రాజులకు తగిన మధురమైన పదార్థం ఏమిటి అంటే భూ సంబంధమైనది కాదు గాని సాక్షాత్తు యేసయ్యే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆషేరు చేతిలో యాకోబు గారికి ఏం కనబడుతుందంటే ఒక ఆహారం కనబడుతుంది. అదేమో శ్రేష్టమైందని, రాజులకు తగిందని, మధురమైందని చెప్పుకున్నాం కదా. శరీర సంబంధమైన ఆహారం కాదండి అది.
ప్రియులారా, అది ఆత్మ సంబంధమైన ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ జీవాహారమైన యేసయ్యే కనబడుతున్నారు. అయితే మనకు అనుకోవచ్చు, అయ్యా ఆషేరు చేతుల్లోకి యేసయ్య ఏమీ రాలేదు కదా! ఆషేరు చేతుల్లోకి ఏమి యేసయ్య శరీరరక్తాలు రాలేదు కదా! ఎలా జరిగింది ఇది? ఎలా నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? మరి వాగ్దానం చేస్తున్నవాడు ఎవరమ్మా? నమ్మదగిన దేవుడు. ఆలస్యమైనా సరే ఆయన వాగ్దానాలు ఏం చేస్తారు? ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం? ఈ జీవాహారం అనబడిన యేసయ్య ఆషేరు చేతులోకి ఎప్పుడు వచ్చారు అని చూస్తే, ఇలా చూడండి, ఆషేరు చేతిలో కంటే ఆయన చేతిలోకని కాదు. రాబోయే దినాలు అన్నారు కదండీ! రా భవిష్యత్తు దినాల్లో, అంచె దినాల్లో అన్నారు కదా! వినండి, ఈ ప్రవచనం ఎవరి దగ్గర, ఎప్పుడు, ఎలా నెరవేరిందో తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం లూకాసు వార్తకి రావాలి. యేసు ప్రభువారికి జన్మ చరిత్రలోకి వచ్చేయాలి. యేసయ్య జన్మ చరిత్రను వింటున్న దినాలే కదండీ! ఒకసారి మనం చూద్దాం. ఇది ఎవరి విషయంలో ఎక్కడ నెరవేరిందో చాలా క్లుప్తంగా మీకు చెప్పి వాక్యాలు ముగిస్తాను. ఒకసారి నేను లూకాసు వార్తలోంచి 2వ అధ్యాయము 36వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నానండి. మీరు కూడా బైబిల్ తెరచి చదవండి. చదివితే ఈ వాగ్దానం ఎవరి దగ్గర ఎలా నెరవేరిందో మనకు అర్థమైపోతది. మరియు ఆషేరు గోత్రీకురాలును ఫనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాటలాడుచుండెను. పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఇది క్రిస్మస్ దినాల్లో జరిగిన ఒక చక్కని సంఘటన. మనందరికీ తెలుసు, క్రిస్మస్ దినాల్లో చాలా మంది భక్తుల గురించి మనం వింటాం. ప్రారంభంలోనే మీకు చెప్పాను. క్రిస్మస్ దినాల్లో కొందరు మనుషుల గురించి వింటాం, కొన్ని వస్తువుల గురించి వింటాం, కొన్ని ప్రదేశాల గురించి కూడా వింటాం. అందులో ఒకరు ఎవరంటే ఈ అన్నా ప్రవక్త్రి. అమ్మా, ఈ అన్నా అనే ఆమె ఎవరు చెప్పండి? ప్రవక్త్రి. ఈమె గురించి బైబిల్ గ్రంథంలో 3 వచనాల్లో వ్రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 3 వచనాలు. ఇది తప్పితే బైబిల్ గ్రంథంలో మరెక్కడా కూడా ఈమె గురించిన ప్రస్తావన మనకి కనబడదు. 3 వచనాల్లో వ్రాయబడినప్పటికీ ఆమె జీవితం చాలా విలువైనదండి. చాలా ఆదర్శవంతమైనది. నిజానికి నేటి కాలమందున్న దేవుని పిల్లలమైన మనం ఆదర్శంగా తీసుకోవలసిన జీవితం ఆమె జీవితం. నిజానికి ఆమె జీవితం గురించి వివరించుకుంటే కొన్ని గంటల సమయం చెప్పుకోవచ్చండి. ఆమె జీవితంలో ప్రతి సంఘటన వివరించుకోగలిగితే కొన్ని గంటల సమయం తీసుకోవచ్చు. కానీ అంత సమయం లేదు కదా! చాలా క్లుప్తంగా మనం చదివిన దాని నుంచే కొన్ని మాటలు మీకు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇంతకీ అన్నా ప్రవక్త్రి ఏ గోత్రానికి చెందిన ఆవిడట? చెప్పండి. ఆషేరు. మనం చెప్పుకుంటున్నాం కదండి, యాకోబు కుమారుల్లో ఒకరైన ఆషేరు గోత్రానికి చెందినామె. చెప్పండి, ఈమె తండ్రి పేరు ఏంటంటే పనూయేలు. ప్రియులారా, ఆయన కూడా ఒక భక్తుడే. ఈ పనూయేలు యొక్క కుమార్తె అయిన అన్నా ప్రవక్త్రి మరి యేసు ప్రభువారిని ఎప్పుడైతే యోసేపు మరియలు దేవాలయానికి తీసుకుని వెళ్ళారో అదే సమయంలో ఆమె కూడా దేవాలయంలో ఉంది, లేదా వెళ్ళింది. ఏమండి, చూడండి, అద్భుతం ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళిన ఈ అన్నా ప్రవక్త్రి చేతిలోనికి ఎవరొచ్చారో తెలుసండి? ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి. ఏమని? జీవాహారం అని చెప్పుకున్నాం కదా! ఆ జీవాహారమైన యేసయ్యే ఆ అన్నా ప్రవక్త్రి చేతుల్లోకి వెళ్ళినప్పుడు అలనాడు వేల సంవత్సరాల క్రితం యాకోబు ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనము నెరవేరింది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సహజంగా బిడ్డలు పుట్టినప్పుడు మన ఇంటికి వచ్చినా, మనం ఎవరింటికైనా వెళ్ళినా, లేదా చివరికి మందిరానికి తీసుకొచ్చినా, మీ బిడ్డను మొదటి మారు మందిరానికి తీసుకొచ్చినప్పుడు మీ బిడ్డను తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతారు చెప్పండమ్మా? సహజంగా ఎవరి చేతిలో పెడతారు? దైవజనుని చేతిలో పెడతాం. తర్వాత సంఘంలో ఎవరైనా పెద్దవారు ఉన్నారంటే పెద్దవారి చేతిలో పెడతాము. ఎందుకు? వాళ్ళ చేతుల్లోకి ఆ బిడ్డ వెళ్తే ఆశీర్వాదం. ఎప్పుడైనా మీలో ఎవరైనా బిడ్డలు డెలివరీ అయినప్పుడు, మరి డెలివరీ అయిన బిడ్డల దగ్గరికి నేను హాస్పిటల్‌లో ఉన్నాను, లేదా ఇంటి దగ్గర ఉన్నా వెళ్ళి వస్తా ఉంటాను. మరి సమీపంలో ఉంటే, బహుదూరంలో ఉంటే వెళ్ళలేం గానీ, సమీపంలో వెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారు? నేను వెళ్ళిన వెంటనే ఆ బిడ్డను తీసుకొని ఏం చేస్తారో తెలుసండి? దైవజనులని నా చేతిలో పెడతారు. నా విషయంలోనే కాదు, ఏ దైవజనులు వెళ్ళినా, ఏ పెద్దలు వెళ్ళినా ఏం చేస్తారమ్మా? చిన్న పిల్లల్ని తీసుకొని వారి చేతిలో పెడతారు. ఎందుకు? వారు ఎత్తుకుంటారు, దేవుని స్తుతిస్తారు, మరి ప్రార్థన చేస్తారనే విశ్వాసంతో. అలాగే
ఈ యోసేపు మరియమ్మలు ఎప్పుడైతే దేవాలయములకు వెళ్ళారో, ఆ దేవాలయంలో ఇద్దరు భక్తులు కనబడుతున్నారు ప్రాముఖ్యంగా. పై వచనాల్లో చూస్తేనేమో సుమియోను అనే నీతిపరుడు ఒక ఆయన ఉంటున్నారండి. ఆయన చేతిలో పెట్టారండి. ఆ తర్వాత అదే స్థానంలో అన్నా అనే ప్రవక్త్రి కూడా ఉంటున్నారు, సేవకురాలు. నిజానికి ఆలోచన చేయండి. మలాకీ గ్రంథంలో వీళ్ళ పాత నిబంధన ప్రవక్తలందరి పని అయిపోయింది. తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాలు మలాకీ నుంచి, పాత నిబంధన ముగింపు నుంచి క్రొత్త నిబంధన కాలానికి ఒక 400 సంవత్సరాలు ఎవ్వరూ కనబడరు మనకి ప్రవర్తలు. అసలు దైవ కార్యం ఏది కనబడదు. నిశ్శబ్ద కాలం అన్నారండి. చూడండి, అందుకే మీరు చూస్తే మరి ఈ క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య మీరు ఎప్పుడైనా చూడండి మీ బైబిల్‌లో ఒక తెల్ల పేజీ ఉంటది. ఒకసారి గమనించారండి? ఒక తెల్ల పేజీ ఉంటదండి. అంటే అది నిశ్శబ్ద కాలం మాట. ఇంచుమించు దాని వయస్సు ఎంతో తెలుసా? 400 సంవత్సరాల మాట. అంటే మలాకీ గ్రంథం పూర్తయ్యేసరికి, మరలా మత్తయి సువార్త ప్రారంభమయ్యేసరికి 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో దైవజనులు ఎవరు మనకు కనబడరు. కానీ మీరు గమనించండి, ఈ 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మనకు కనబడుతున్న ప్రవక్త గానివ్వండి, లేదా ప్రియులారా యోగ్యురాలు గానివ్వండి, ఎవరంటే యన్నా ప్రవక్తలని గమనించాలి. దేవునికి మహిమ కలుగునగాక. సుమియోను కూడా భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయన కూడా ఒక ప్రవక్తతో సమానమే. ఈ ప్రవక్తలైన వారు కనబడుతున్నారు. వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధుల మాట. ఈ వృద్ధాప్యములో ఉన్న వీళ్ళు మందిరంలోకి వెళ్ళగానే యేసు ప్రభువారిని వారి చేతులు పెట్టారు. ఎప్పుడైతే అన్నా ప్రవక్తల చేతుల్లోకి యేసయ్య వచ్చారో, అలనాడు పలికిన ఆ వాగ్దానం ఏమైనట్టు చెప్పండి? నెరవేరినట్టు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజు యాకోబు గారు కండ్లు మూసుకుని తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క మరి ఆషేరుని ఆశీర్వదిస్తున్నప్పుడు, భవిష్యత్తులో అన్నా ప్రవక్తరి చేతిలోకి వచ్చిన ఆ యేసయ్యే ఆయనకి ఎలా కనబడుతున్నదో తెలుసండి? ఒక ఆహారంగా కనబడుతున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యని ఆహారంగా పోల్చానని అభ్యంతర పడకండి. బైబిల్‌లో ఉన్న మాటలే కదా! ప్రభువే స్వయంగా ఆయన ఆహారంతో పోల్చుకున్నారండి. కాబట్టి ఆయనే ఒక ఆహారంగా, బాలుడైన యేసయ్య ఒక ఆహారంగా చూస్తే, అక్కడ యాకోబు గారు చూస్తుంటే అది మామూలు ఆహారం కాదు. ఇందాక చెప్పాను కదండీ! ఏ ఆహారం చెప్పండి? వీళ్ళరా శ్రేష్టమైనది, రాజులకు తగినది, మధురమైన ఆహారంగా అన్నా ప్రవక్తుల చేతిలో కనబడుతుంది. కాబట్టి మీరెప్పుడైనా చూడండి, చరిత్రలో చూస్తే ఆషేరు గోత్రీకులు ఎవ్వరి చేతిలో కూడా ఈ ఆహారం అనేది కనబడదండి. మధ్యలో మీరు చూడండి, కొన్ని వందలు, వేలు సంవత్సరాలుంటాయి. ఎక్కడి నుంచి? ఆషేరు దగ్గర నుంచి ఈ అన్నా ప్రవక్త కాలం వరకు మీరు ఆ గోత్రాన్ని పరిశీలన చేస్తే ఎవరి దగ్గర కూడా శ్రేష్టమైన, రాజులు తగిన మధురమైన ఆహారం ఎక్కడా కనబడదు. ఒక్క ఈ అన్నా ప్రవక్త చేతిలోనే కనబడుతుంది. అంటే ఆ భాగ్యం దేవుడు ఎవరికిచ్చారు చెప్పండమ్మా? ఆ రోజు ఆయనకి చేసిన ప్రవచనం ముందే చెప్పాడు కదా! భవిష్యత్తులో జరగబోయే సంగతిని ముందే చెప్పారు. ఆ రోజు ఆయనకి చేసిన వాగ్దానం ఆయన కుటుంబంలో ఒక మాటలో చెప్పాలంటే, ఆయన కుమార్తె అనుకుందాం. మీరు అనొచ్చేమో, అయ్యా ఆషేరు దగ్గర నుంచి అన్నా ప్రవక్త దగ్గరికి చూస్తే చాలా తరాలుంటాయి కదా! వందల తరాలుంటాయి కదా! కుమార్తె ఎలాగా అనుకుంటారేమో. మీకు చిన్న విషయం చెప్పనండి. ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ అమ్మ మత్తయి సువార్తలో ఉంటది. ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ ఆమె గురించి ఒక మాట వాడారండి. మనం చూడగలిగితే ఎలిజబెత్ గురించి, మరి క్షమించండి, ఇదే లూకాసు వార్తలోనే. ఈ లూకాసు వార్తలోనే మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే ఎలిజబెత్ అంటే జకర్యా యొక్క భార్య అని ఎలిజబెత్ 5వ వచనములో మీరు ఒక్కసారి చూడండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. అమ్మా, ఎలిజబెత్తును ఏమని సంబోధించారు పరిశుద్ధాత్మ దేవుడు? ఆమె ఎవరైనా సంబోధించారు చెప్పండి? అక్కడ ఉన్న మాట చెప్పండి. ఎలిజబెత్ ఎవరైనా సంబోధించారు? అహరోను కుమార్తెలలో ఒకటి. అమ్మా, అహరోను గారు ఏ కాలం వారు? ఈ ఎలిజబెత్ గారు ఏ కాలం వారు? అహరోను గారికిని ఎలిజబెత్‌కి అనేక తరాలు ఉన్నది, లే తేడా చెప్పండి? కానీ ఎలిజబెత్‌ను ఏమని పిలిచారు పరిశుద్ధాత్మ దేవుడు? అహరోను యొక్క కుమార్తె అన్నారు కదా! అంటే నిజానికి కుమార్తె అంటే మరి ఆయనకు పుట్టిన బిడ్డని కాదండి. ఆ తరములలో వచ్చిన ఒక కుమార్తె మాట. ఆ వంశంలో పుట్టిన ఒక కుమార్తె. కనుక అహరోను గారికిని, ఎలిజబెత్‌కి చాలా తరాల తేడా ఉంది. కానీ ఆమెను ఏమని పిలిచారంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆమె అహరోను కుమార్తెల్లో ఒకతే అని వ్రాయబడింది. ఆ వరుసతోటే నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, అన్నా ప్రవక్త్రి కూడా ఎవరి కుమార్తె అని చెప్పుకోవచ్చు మనం? చెప్పుకోవచ్చా లేదా? వాక్యానుసారమే కాదమ్మా? కాబట్టి ఈ అన్నా ప్రవక్త్రి కూడా ఎవరి కుమార్తె అంటే చెప్పండి, ఆషేరు యొక్క కుమార్తె. ఆషేరు కుమార్తె అనబడిన అన్నా ప్రవక్త చేతిలో తన తండ్రికి చేయబడిన వాగ్దానం నెరవేరింది.
ఎంత అద్భుతమండి! ఎంత ఆశీర్వాదమండి! ఆ జీవాహారం ఆయన చేతుల్లోకి వచ్చేస్తే ఎంత సందడో! ఆ పరలోకంలో ఉన్న ఆ భక్తులు ఎంత సంతోషించుంటారో. సరే, ఇలాగ నెరవేరింది కదా! అయితే కొన్ని వాగ్దానాలు లేదా కొన్ని ఆశీర్వాదాలు ఊరకనే నెరవేరిపోవండి. ఊరకనే నెరవేరడానికి ఏమీ అవకాశం ఉండదండి. కొన్ని ఆశీర్వాదాలు రావాలంటే, కొన్ని వాగ్దానాలు మన విషయంలో నెరవేరాలంటే ఇలా చూడండి, మన జీవితంలో కూడా కొన్ని ప్రయాసలుండాలి. కొన్ని పనులుండాలి. కొన్ని ప్రయత్నాలుండాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశీర్వాదాలున్నాయి కదా! వాగ్దానాలున్నాయి కదా! రేపు కూడా బహుశా ఒక 3 వారాలు ఆగితే మనకి నూతన సంవత్సరం వస్తది. నూతన సంవత్సరంలో మనందరం ఏం తీసుకుంటాం చెప్పండి? మనమే కాదండి. క్రైస్తవ లోకంలో చాలా మంది వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానం తీసుకొని, ఆ వాగ్దానం విషయంలో సంతోషిస్తూ, దేవుని గనపరుస్తూ ఉంటాం. మంచిదే వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదు గానీ, దేవుడు చేసిన ఏ వాగ్దానం నెరవేరాలన్నా నేను మాట చెప్పనా? నిజానికి ఆ రోజు దైవజనులు ఒక మనిషికి ఒక వాగ్దానం ఇస్తారు. ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఒకరికే ఇవ్వాలంటే చాలా కష్టం కదా! కానీ నేను మాట చెప్పనా? బైబిల్‌లో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరి కోసం చెప్పండి? బైబిల్‌లో చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా! ఆ వాగ్దానాలన్నీ ఎవరికి? దేవుని పిల్లలమైన మనందరికే. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని వాగ్దానం నమ్ముతారో అవి అందరికి వర్తిస్తాయి. అయితే వినండి. దేవుడు చేసిన ఏ వాగ్దానం మన విషయంలో నెరవేరాలన్నా ఊరకనే కూర్చుంటే ఏ వాగ్దానం నెరవేరదు. ఊరకనే ఏ పని చేయకుండా, ఏ ప్రయాస లేకుండా, ఏ ప్రార్థన లేకుండా, ఏమి కష్టపడకుండా, దేవా! ఈ వాగ్దానం నాకిచ్చావు. నాకు ఈ సంవత్సరంలో ఇది నెరవేరిపోవాలని ఇంట్లో కూర్చుంటే నెరవేరవండి. నేను చెబుతున్నాను వినండి. మనకి నూతన సంవత్సరంలో వచ్చిన వాగ్దానం కానివ్వండి, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు కానివ్వండి, మన విషయంలో నెరవేరాలంటే మన జీవితంలో కూడా ఒక ప్రయాస ఉండాలి. మన జీవితంలో కూడా కొంత పనుండాలి. వాగ్దానం అంటే ఒక జీతం అని నేను అంటున్నాను. దేవుని చేతిలో ఏముంది చెప్పండి? ప్రకటన గ్రంథంలో మనం చెప్పుకున్నాం కదండీ! పోయిన నెలలో సిద్ధపాటు నెలలో. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున సిద్ధము చేసిన జీతము నా దగ్గరుందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభువు రాయించారు కదా! కాబట్టి జీతం ఆయన చేతిలో ఉంది. నేనంటున్నాను ఈ వాగ్దానం అనే ఆశీర్వాదాలు కూడా ఒక జీతమే. ఇది నెరవేరాలంటే జీతం ఎవరికొస్తదమ్మా? జీతం రావాలంటే ఏం చేయాలి? అమ్మా ఇక్కడ మీలో చాలా మంది జీతాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కదమ్మా! ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా, ఇంకా వ్యవసాయాల ద్వారా, చేతి పనుల ద్వారా మీరు జీతాలు తెచ్చుకుంటున్నారు. మీకు జీతాలు ఊరకనే వస్తున్నాయా? చెప్పండమ్మా. జీతాలు ఊరికనే రావు. మీరు ఏదో కష్టపడితేనే గాని, ఏదో పని చేస్తేనే గాని, ఏదో ప్రయాస పడితేనే గాని మీకు జీతాలు రావు కదా! అయితే దేవుడిచ్చే ఈ వాగ్దానం అనే ఆశీర్వాదం అనే జీతం మనకి రావాలంటే మనం కూడా ప్రయాసపడాలి. సరే? ఇంత గొప్ప వాగ్దానం నిజానికి ఒక మాట. అమ్మా! ఆ రోజు ప్రవచనం పలికింది ఎవరు? ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో ప్రవచనం పలికింది ఎవరు? యాకోబు గారు. అంటే ఒక పురుషుడు. ప్రవచనాన్ని విన్నదెవరు? అంటే ఆ వాగ్దానం చేయబడింది ఎవరికి? మాట్లాడాలి. ఆషేరు. ఆయన కుమారుడు. అంటే ఆయన కూడా ఒక పురుషుడే. కానీ ఎవరి దగ్గర నెరవేరిందమ్మా? మాట్లాడండమ్మా. ఎవరి దగ్గర నెరవేరింది? ఒక స్త్రీ దగ్గర నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం గమనించారా? వాగ్దానం చేసింది ఒక పురుషుడే. వాగ్దానం అందుకున్నది ఒక పురుషుడే. కానీ నెరవేర్పు మాత్రం ఎవరికొచ్చింది? అమ్మా ఒక స్త్రీకొచ్చింది. అందుకే బైబిల్ గ్రంథంలో స్త్రీలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉందండి. అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడే కాదు ఏ మందిరంలో చూడండి ఎక్కువ మంది స్త్రీలుంటారా? పురుషులుంటారా? స్త్రీలే ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికిచ్చిన దీవెన అలాంటిది. అంతెందుకు అమ్మా ఈ క్రిస్మస్ దినాల్లోనే అసలు రక్షకుడు పుడతాడు అనే వాగ్దానం కూడా ఎవరికి చేశారని దేవుడు? అమ్మా ఒక స్త్రీకే. దైవజనులు రాశారు కదా! అవ్వకిచ్చినట్టు వాక్కు అదిగో తొట్టులో అనే మాట అన్నారు. కనుక మొదటి వాగ్దానం బైబిల్ గ్రంథంలో రక్షకుడైన యేసయ్యను గురించి చేయబడిన మొదటి వాగ్దానం ఆదికాండంలో ఉంది. ప్రభు చిత్తమైతే ఏదో ఒక వారం ఆ వాగ్దానాన్ని మీకు వివరిస్తాను. అమ్మా అవ్వమ్మకి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేరింది ఏ అమ్మ దగ్గర? చెప్పాలి. స్త్రీల గురించి అమ్మ అంటున్నాను. అమ్మ ఏ అమ్మ దగ్గర? మరియమ్మ గారి దగ్గర నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. అవ్వమ్మకి చేసిన వాగ్దానం మరియమ్మ గారి దగ్గర నెరవేరింది. ఇంకో మాట కూడా చెప్పనా? ప్రియులారా ఏమనుకోకండి. అసలు ఈ లోకానికి పాపం వచ్చింది ఎవరి వలన? అది కూడా ఆవిడ వల్లనే. కదండీ! స్త్రీ వల్లనే వచ్చింది. పాపం తొలగించడానికి ఇలా రక్షకుడొచ్చింది కూడా ఎవరి వలన? అందుకేనేమో ఆ అవ్వమ్మ అనుంటది. అమ్మా! నా వల్ల పాపం వచ్చింది. నీ వలన ఆ పాపం పోవాలని మరియమ్మ గారితో చెప్పుంటారేమో. అమ్మా! ఏం భక్తులు కదా! మాట్లాడుకుంటారో లేదో చెప్పండి. కాబట్టి నిజంగా ఆలోచన చేయండి. దేవుడు స్త్రీలకి ఎంత భాగ్యం ఇచ్చారో. అమ్మా! మరి మీరు అవ్వమ్మలాగుంటారో, మరియమ్మలాగుంటారో మరి అది మీరే నిర్ణయించుకోవాలి.
మరియమ్మలాగా ఉండడం అంటే ఏంటి గారు? అమ్మమ్మలా ఉండడం ఏంటి అంటారేమో. ఒకరోజు చెప్పుకుందాంలేండి మరియమ్మ గారి గురించి కూడా. అమ్మా అన్ని ఒకసారి చెప్పుకోవాలంటే టైం చాలదు కదా! సంస్కారం తీసుకోవాలి కదా మనం. సరే ఏదైనా ఒక మంచి మాట ఏంటంటే, అద్భుతమైన వాగ్దానం ఒక స్త్రీ దగ్గర నెరవేరిందండి. అయితే ఆమె సామాన్యమైన జీవితం కాదండి. ఒక్కసారి ఆ అన్నా ప్రవక్తుడి యొక్క జీవితం ఏంటో 3 వాక్యాలున్నాయి కదా! ఆ 3 వాక్యాలు చదివేసి అవసరమైన మాటలే మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. నిజానికి ఆవిడ గురించి చెప్పుకోవాలంటే చాలా సంగతులు వివరించొచ్చు గానీ, అన్నీ వివరించడం లేదు గానీ, ఒక్కసారి మరలా చదువుతున్న వాక్యాలు మీరు మర్చిపోయి ఉంటారు. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం మరి 36 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు ఆషేరు గోత్రీకురాలును, పనూయేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇలా చూడండి 3 వచనాలు కదా! ఈమె గురించి మనం ఆలోచన చేస్తే, ఈమె ఆ దేవాలయంకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే వినండి ఆమె గురించి వ్రాయబడింది. నిజానికి కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో ఉండి తర్వాత విధవరాలైనట్టుగా ఉంది. దీని అర్థం చెబుతున్నాను వినండి. అంటే ఆమెకి వివాహమైన తర్వాత భర్త 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయారు. భర్త చనిపోతేనే ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి? విధవరాలు అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ అన్నా ప్రవక్త్రి పరిస్థితి ఏంటంటే కన్యాత్వం మొదలన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సహజంగా స్త్రీ మరి కన్యాత్వంలోకి వెళ్ళేది లేదా మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళారా పుష్పవతి అయ్యేది. వీళ్ళారా లేదా ఒక తల్లి అవ్వడానికి వీళ్ళారా ఒక యోగ్యత సంపాదించేది ఎప్పుడంటే 13 సంవత్సరాలు దాటాకే కదండి. అందుకే కదా మన బిడ్డలు టీనేజ్ అంటాం దీన్నే. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులోనే వీరు రజస్వలు అవుతూ ఉంటారు, పుష్పవతులు అవుతూ ఉంటారు, పెద్దవారు అవుతూ ఉంటారు. ఆ తర్వాతే ఏదైనా వివాహం చేస్తే వారి బిడ్డలు కలిగే అవకాశం ఉంటది. అయితే వినండి, పూర్వకాలం వారు పెద్దవారు అయిన వెంటనే ఏం చేసేవారు చెప్పండమ్మా? వివాహాలు ఎప్పుడైతే ప్రభుత్వం లెక్క ప్రకారం చెప్పండి 18 సంవత్సరాలు నిండితేనే గాని మరి ఆడబిడ్డలకు వివాహం చేయకూడదు అంటున్నాం కదా! కానీ ఒకప్పుడు అలా కాదు. ఇక్కడున్న పెద్దవాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. "అయ్యా! నేను పెద్ద మనిషిని అయిన వెంటనే నా తల్లిదండ్రులు ఏం చేశారు నాకు? పెళ్లి చేసేసారు అయ్యగారు. అప్పటి నుంచి సంసార భారం ఏం చేస్తున్నాను నేను? మోస్తానే ఉన్నాను, ఈడుస్తూనే ఉన్నాను" అంటారు కదండీ కొంతమంది. ఆ కాలంలో పరిస్థితి అదే. ఒకవేళ మనం చూసుకుంటే ఆమె 13 సంవత్సరాల వయసులో కన్యాత్వం పొందుకున్నదైతే, తర్వాత వివాహమైన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి యజమాని? 7 ఏళ్ళు మాత్రమే. అంటే వివాహమైన 7 ఏళ్లకు యజమాని చనిపోయారు. మనం అనుకున్న 13 సంవత్సరాలు లెక్కేద్దాం. ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. ఏదైనా ఉజ్జాయింపుగా చెబుతున్నాను. 13 + 7 ఎంత? 20 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 20 సంవత్సరాల వయసులోనే అన్నా ప్రవక్త్రి ఏమైపోయింది చెప్పండి? విధవరాలైపోయిందండి. భర్తను కోల్పోయిందండి. యవ్వన కాలంలోనే తన శిరస్సు అనబడిన భర్తను కోల్పోయింది. ఆ వయస్సులో భర్తను కోల్పోతే ఎవరి మనసైనా ఎలా ఉంటది చెప్పండి? మొట్టమొదటిగా ఎవరి మీద నిందేస్తారు చెప్పండమ్మా? అదే 7 ఏళ్ళు పెళ్ళైన 7 ఏళ్ళకే భర్త గాని చనిపోతే ఎవరి మీద ఏస్తారు నింద చెప్పండి? ఖచ్చితంగా దేవుని మీద నిందేస్తారు. అవునా కాదా చెప్పండి? మొదట దేవుని మీద నిందేస్తారు. రెండోది తల్లిదండ్రుల మీద నిందేస్తారు. దేవుని మీద ఏమని నిందేస్తారంటే, "పెళ్ళైన 7 ఏళ్లకే నా భర్తను తీసేసుకున్నావా దేవా" అంటారు. తల్లిదండ్రుల మీద ఏమని నిందేస్తారు? 13 ఏళ్లకే నాకు పెళ్లి చేసేసావు. ఇప్పుడు చూడు నా భర్త చనిపోయాడు. నా జీవితం ఏంటి? అని తల్లిదండ్రుల మీద నిందేస్తారు. కానీ వినండమ్మా, ఈ అన్నా ప్రవక్త్రి దేవుని మీద గాని, తల్లిదండ్రుల మీద గాని ఏ నింద వేయలేదు. నింద వేయలేదు. అలాగని చెప్పి మరో వివాహం కూడా చేసుకోలేదు. నిజానికి 20 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోతే మరి సమాజ పరిస్థితిని బట్టి మరో వివాహం చేసుకునే అవకాశము ఉంది. ఎందుకంటే తనకు తోడు కావాలి కాబట్టి, బిడ్డలు కూడా లేరు కాబట్టి ఆమె ఏం చేసుకోవచ్చు? మరి వివాహం చేసుకొని ముందుకు సాగొచ్చు. కానీ అలా ఆ పనైనా చేసిందండి? ఆమె ఒకటే నిర్ణయం తీసుకుంది. ఎలా చూడండి? 7 ఏళ్ళు భూ సంబంధమైన భర్తతో నేనున్నాను. ఇక నుంచి నా జీవితమంతా పరసంబంధమైన భర్త. ఎందుకు? యెషయా గ్రంథంలో ఏందో తెలుసా? నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యున్నాడనే మాట ఉంది కదండీ! కాబట్టి నన్ను సృజించిన నా దేవుని కోసమే నేను జీవించాలని నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం. అది కష్టమైన పనా? కాదా చెప్పండి?
అది చాలా వేదన ఇబ్బందికరమైన పనే కాదండి. 20 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయి, ఇక నా జీవితం అంతా దేవుని కొరకే నేను బ్రతుకుతాననుకోవడం ఎంత గొప్ప సమర్పణ. ఇలా చూడండి, వాగ్దానం నెరవేరింది ఆమె చేతిలో. ఊరకనే నెరవేరలేదు. ఏంటి ఆమె పరిస్థితి మీకు చెబుతున్నాను. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచన చేసుకోండి. 20 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాక ఒకటే నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసండి? నా జీవిత కాలం అంతా ఏం విడిచిపెట్టకూడదు? అక్కడ వాక్యాల్లో మనం చదివాం. దేవాలయముని విడిచిపెట్టక. ఈ మాట అందరూ చెప్పండి ఒకసారి. ఏం విడిచిపెట్టలేదమ్మా ఆమె? దేవాలయాన్ని విడిచిపెట్టక. నేను ఒక మాట అంటున్నాను. ఎవరు ఏమి అన్యత భావించొద్దు. ఈరోజు చిన్ని శ్రమ మనకొస్తే దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. చిన్ని శోధన మనకొస్తే దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. చిన్ని ఇబ్బంది మనకొస్తే దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. చిన్ని నింద మనకొస్తే దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. చిన్ని బలహీనత మనకు కలిగితే దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నామా? ఏదో బలహీనతలో వారానికి ఒక్కసారి, వారంలో ఒక్కసారి మానేయడం అది వేరు. కానీ కొంతమంది నాకు ఈ శ్రమ కలిగింది, దేవుడు నాకు ఈ మేలు చేయలేదు, దేవుడు నాకు ఈ ఉపకారం చేయలేదు, నేను ఇన్ని ప్రార్థనలు చేసుకుని నాకు ఏం మేలు కలిగిందని చాలా మంది దేవుని పిల్లలైన వారు ఏం విడిచిపెట్టేస్తున్నారో తెలుసా ఈరోజు? దేవాలయాన్ని విడిచిపెట్టేస్తున్నారు. నిజానికి ఆమెకు కలిగిన శ్రమలో, శోధనలో కూడా ఏం చేయాలండి? భర్తే కోల్పోయిందండి. తన శిరస్సునే కోల్పోయిందండి. తన జీవిత ఆధారమే కోల్పోయింది కదా! నిజంగా వదిలేలా వద్దా చెప్పండి దేవుణ్ణి? దేవుణ్ణి వదలలేదు. దేవుణ్ణి వదలలేదంటే దేవాలయాన్ని వదలలేదు. దేవాలయం అంటే ఎవరిల్లు? చెప్పండమ్మా. దేవాలయం అంటే ఎవరిల్లండి? దేవుని ఇల్లే కదా! దేవాలయాన్ని విడిచిపెట్టలేదంటే ఎవరిని విడిచిపెట్టలేదు? దేవునిని విడిచిపెట్టలేదు మొదటిది. దేవుని విడిచిపెట్టకుండా ఆమె ఇంకో నిర్ణయం తీసుకుంది. అక్కడ అద్భుతమైన మాట వ్రాయబడింది కదా! ఆమెను చూస్తే ప్రియులారా, నిజానికి ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని సేవ చేయుచుండెను. ఎంత అద్భుతమైన ఆలోచన. ఉపవాస ప్రార్థన. ఏమండి? ఇంత రేయింపగళ్ళు. సహజంగా మన జీవితంలో ఏడాదికి ఒకసారి ఉపవాసం ఉండడమే కష్టం మనలో చాలా మందికి. ఎప్పుడు ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా చెప్తామా, ఏడాదిలో ఎప్పుడు ఉపవాసం చేయకపోయినా కనీసం ఈ మహాశుక్రవారపు దినమైన ఉపవాసం ఉండటం ఏ రోజండి? గుడ్ ఫ్రైడే రోజున. ఎందుకంటే ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మన కొరకు శ్రమపడి మరణించిన రోజు కదా! ఈ రోజైనా ఉపవాసం ఉండండి అంటే చేస్తారు కొంతమంది. ఎలాగో తెలుసా? టీ తాగేసి, ఒక అర డజన్ ఇడ్లీలు తినేసి, అప్పుడు వస్తారన్నమాట. ఎందుకు మరి 3 గంటల దాకా ఉండాలి కదా! మనం ప్రతి ఏడాది మరి గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడ టిఫిన్‌లు పెడతాం. ఎందుకు ఉపవాసంతో ఉంటారేమో అందరూ ఖచ్చితంగాని కదా! మరి మన ప్రియులు, మన సహోదరులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నానమ్మా. ఏడాదికొక్కసారి మనకు ఉపవాసం ఉండడమే కష్టమైపోతుంటే, ఆమె ఎంతకాలం ఉపవాసమో తెలుసా? 84 సంవత్సరాలుగా ఉపవాసంతో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 84 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటుందంటే, యేసయ్య ఆయన చేతుల్లోకి వచ్చేసరికి వయసు ఏమాత్రం ఉండుంటది? ఆలోచన చేయండి. అంతకుముందు 20 సంవత్సరాలు గడిచింది కదా! ఇప్పుడు వైధవ్యంలో విధవరాలుగా ఉన్నది 84 సంవత్సరాలు అంటే ఇంచుమించు తక్కువలో తక్కువ. మనం వేసిన లెక్క గంటి చూస్తే 104 సంవత్సరాలంటే 100 సంవత్సరాల పైమాటే. 100 సంవత్సరాల వయస్సు కలిగిన ఆమె, 100 సంవత్సరాల కంటే పై వయస్సు కలిగిన ఆమె ఏం విడిచిపెట్టలేదటమ్మా? దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు పైబడినోళ్ళు ఎవరైనా ఉన్నారేంటి? నాకు తెలిసి ఈ లైవ్‌లో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కదా! 100 సంవత్సరాలు అక్కర్లేదండి. 50 సంవత్సరాలు వచ్చేసరికే మనకు నీరసాలు వచ్చేస్తున్నాయి. నెలలో ఒక వారం వస్తే ఇంకో వారం రావు. ఏమ్మా రాలేదంటే నీరసం అయ్యగారు అంటున్నాం. అవునా కాదా చెప్పండి? అంటే కొన్ని తప్పనిసరి బలహీనతలుంటాయి అది వేరు. నేను అంటున్నానమ్మా, శరీరానికి బలహీనత ఉన్నా పర్వాలేదు. చాలా మందికి దేనికి బలహీనత వచ్చేస్తుందో తెలుసా? మనస్సుకు బలహీనత వచ్చేస్తుంది. మనస్సుకు బలహీనత వస్తేనండి ఎవరు ఏం చేయలేరు. శరీరానికి బలహీనత వస్తే దాన్ని బాగు చేసుకోవచ్చు. కానీ కొంతమందికి మనస్సుకొచ్చిన బలహీనత ఏంటో చెప్పమంటారా? మనస్సుకొచ్చే బలహీనత పేరేంటంటే నిర్లక్ష్యము. గుర్తుపెట్టుకోండి అందరూ. ఈరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళారా, మీ శరీరాలు బాగానే ఉన్నాయి. మీ మనస్సు ఏమైపోయిందో తెలుసా? ఆదివారం అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యం, పండగలంటే నిర్లక్ష్యం, సభలంటే నిర్లక్ష్యం, దైవ కార్యాలంటే నిర్లక్ష్యం. కనుక నీ మనస్సుకు వస్తున్న ఆ నిర్లక్ష్యం నీ మనస్సును బట్టి నీ జీవితానికి గొప్ప కీడు చేస్తది. జాగ్రత్త. కనుక నేను అన్నాను, శరీరానికి నీరసం వచ్చినా పర్వాలేదు గానీ, మనస్సుకు మాత్రం ఏం రాకూడదు? మనసులో నిర్లక్ష్యం రాకూడదు. నిర్లక్ష్యం వచ్చిందంటే తెలియకుండానే నష్టపోతాం మనం. తెలియకుండానే చాలా దీవెనలు పోగొట్టుకుంటాం. ఈరోజు చాలా మంది తెలియడం లేదు. చూడండి, మన కుటుంబాల్లో ఎంతమంది లేరండి? క్రమంగా ప్రతి వారం ఆరాధనకు వస్తున్నారా మన కుటుంబాల్లో అందరూ? పోనీ మన కుటుంబాలు ప్రక్కన పెట్టండి. ఈ రోజు ఈ వాక్యం మందిరంలో ఉండి వింటున్న మీరు, అలాగే లైవ్‌లో వింటున్న మీరు చెప్పండి. ప్రతి వారం క్రమంగా
ప్రతి వారము క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్ళగలుగుతున్నారా? సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఏవండి? నెలలో 4 వారాలుంటే కనీసం ఒక్క వారమైనా సరే ఏదో ఒక నిర్లక్ష్యం. నేను ముందే చెప్తున్నాను. శరీర బలహీనతను నేను పరిగణలోకి తీసుకురావట్లేదు. ఎందుకంటే కొన్ని రకాల శరీర బలహీనతలు వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా రాలేమండి. ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది. లేవడానికి సహకరించదు. వదిలేండి. దాన్ని వదిలేండి. మనస్సులో నిర్లక్ష్యం చేత మీరు ఎంతమంది ఆరాధనను నిర్లక్ష్యం ఇళ్ళ దగ్గరే ఉంటారు. కొన్ని ఆదివారమైనా ప్రయాణాలున్నాయా? తప్పనిసరి పనులుంటే లేవు. ఇళ్ళ దగ్గరే ఉంటారు. కానీ మందిరానికి రాలేకపోతున్నారు. కాబట్టి వినండి. 100 ఏళ్ల పైబడిన ఆమె దేవుని మందిరానికి ఎంత విలువిచ్చింది కదా! 84 సంవత్సరాల వైధవ్యంలో ఉండి మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఏ ప్రార్థన చేస్తుందటమా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఎప్పుడెప్పుడట సేవ? రేయింబగళ్ళు. అమ్మా! వారానికి ఒక్క పూట. సేవ కాదు మనం చేసేది. వచ్చి దేవుడిచ్చే దీవెన అందుకుని వెళ్ళడానికి మనకు బాధ. కానీ ఆమె ఏం చేస్తుందటండి? ఆ వయసులో సేవ చేస్తుందటండి. పగలు రాత్రి కూడా ప్రియులారా విస్తారమైన సేవ చేస్తూ మందిరాన్ని ప్రేమించే గొప్ప ధన్యతమైన స్థితి ఆమె కలిగి ఉంది. కాబట్టి ఈరోజు ఆమెను గురించి ఒకటే నేర్చుకుందాం. అంత వైధవ్యములో ఉండి, అంత వృద్ధాప్యములో ఉండి మందిరాన్ని విడిచిపెట్టలేదండి. సేవ విడిచిపెట్టలేదండి. ఉపవాస ప్రార్థన విడిచిపెట్టలేదు. అందుకే ఆమెకి ఏ భాగ్యం కలిగిందో తెలుసా? తన పితరుడైన ఆషేరుకు చేయబడిన అద్భుతమైన వాగ్దానం తన దగ్గర నెరవేరిందండి. తన దగ్గర నెరవేరింది. ఎంత గొప్ప భాగ్యం. అమ్మా! మన పితరులు ఎవరికో రావాల్సిన ఆస్తి మనకొచ్చింది అనుకుందాం ఉదాహరణకి. అప్పుడప్పుడు కొంతమందికి జరుగుతాయి కదా! కొంతమంది అప్పుడప్పుడు వింటా ఉంటాం. తాతల నాటి ఆస్తులు కోర్టుల్లో అలాగలా వాయిదాలు వేసుకుంటూ 4 తరానికో, 5 తరానికో వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చరిత్రలో చూడండి. నిజానికి దీనికోసం వీళ్ళు సంపాదించలేదది. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను. ఉదాహరణ చెప్తున్నానమ్మా. మాకేం తాతల ఆస్తులేమి లేవండి. మామూలుగా చెప్తున్నాను నేను. నేనున్నాను. నా పైన ఒక 5 తరాలకు ముందున్న మా తాతగారు ఎవరో ఒక ఆస్తి విషయంలో ఏమంటే దానికి రావాల్సిన ఆస్తి విషయంలో పోరాటం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు, ఆయన తర్వాత ఆయన అలాగ మా నాన్నగారు కూడా పోరాడారు అనుకుందాం. ఇప్పుడు ఆ 5వ తరంలో ఉన్న తాతగారి ఆస్తి పొరపాటున ఎందుకంటే మనకు రావు మామూలుగా చెప్తున్నాను. కానీ నాకు వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు నాకు ఆస్తి నా చేతికి వచ్చేసింది అనుకోండి. నాకెలా ఉంటది చెప్పండమ్మా? మాట్లాడనమ్మా. అది నేను సంపాదించింది కాదు. అది నా కష్టార్జితం కాదు. ఎప్పుడో 5 తరాలకు వెనకాల నా పితరులు సంపాదించింది. దేవుని దయ వలన పోనీ ఏవండీ మొత్తం మీద న్యాయం మరి గెలిచి నాకొచ్చిందంటే ఈరోజు నాకు సంతోషమే కదా! అంటే నిజానికి నేను యోగ్యుడిని కాకపోయినా నా పితరుల ఆస్తి నా దగ్గరకొచ్చినప్పుడు నేనెంత సంతోషిస్తాను. అలాగే ఆ రోజు ఆషేరుకు చేయబడిన వాగ్దానం అండి. ఈరోజు ఎవరి విషయంలో నెరవేరిందో తెలుసండి? అన్నా ప్రవక్త్రి చేతిలో నెరవేరింది. ఆమె ధన్యురాలు. నేను ఇంకో మాట చెబుతున్నాను చివర్లో. అన్నా ప్రవక్త చేతిలో నెరవేరిన ఆ వాగ్దానం, ఆశీర్వాదం ఈరోజు నిజమైగా దేవుని పిల్లలనబడిన వారికి కూడా నెరవేరుతూ ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మన చేతుల్లో కూడా ఆ వాగ్దానం నెరవేరుతుంది. అవునంటారా? కాదంటారా? మీరు చెప్పాలి. అవునంటే ముగిస్తాను. కాదంటే మరలా వివరిస్తాను. అమ్మా! చెప్తారా? ఎందుకొచ్చిన గొడవ బాబు మరలా వివరిస్తానంటున్నారు. అవునని అడిగితే పోయిందేముంది అంటారేమో. అమ్మా! అవునని అన్నారంటే మరి మీరు రుజువు చెప్పాలి నాకు మరి. చెప్పండి. అవును అనేవాళ్ళు చేతులెత్తండి. అన్నా ప్రవక్తల విషయంలో నెరవేరిన ఆ గొప్ప వాగ్దానం, ఆ ఆశీర్వాదం ఈరోజు మా విషయంలో కూడా నెరవేరుతుంది అయ్యగారు అన్నవాళ్ళు ఒకసారి చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నెరవేరుతుంది? యెస్. ఈరోజు మీరు మోకరించి మీరందుకుంటున్న ఈ శరీర రక్తాలు మీ చేతిలోకి రావడం ద్వారా ఆ వాగ్దానం నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన విషయంలోనే కాదండి. ఎవరైతే ప్రతి నెల క్రమముగా ప్రభు శరీర రక్తాలు భక్తి శ్రద్ధలతో అందుకుంటూ ఉన్నారో వాళ్ళందరి విషయంలో ఇది కూడా నెరవేరుతుందండి. అంటే ఆయనకి చేయబడిన ఆ వాగ్దానం ఏంటి? శ్రేష్టమైన ఆహారం. రాజులకు తగిన మధురమైన నిజానికి ఈ 3 వివరించుకోవాలంటే 3 గంటలు పడతది మళ్ళీ. శ్రేష్టమైంది ఏంటో, రాజులేంటో, మధురం ఏంటో ఇయన్నీ చెప్పమంటారా? ఇయన్నీ చెప్తే మరలా మీరు కూర్చోరు. మరి మొత్తానికి అయ్యగారు మాకు వద్దులెండి చాలు అంటారు కదా! కాబట్టి వివరించను గాని ఒకటి ఈరోజు మనం అందుకుంటున్న సంస్కారం విందే ఆ మధురమైన ఆహారం. అదే వాగ్దాన ఆహారం. ఇంకా చెప్పాను కదా! అదే జీవాహారం. కనుక ఎంత ధన్యులమండి. మరింత గొప్ప వాగ్దానం ప్రతి నెల దేవుడు మనకిస్తుంటే పోగొట్టుకోవచ్చా? చెప్పండి. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను. ఏడాదిలో చివరి విందండి ఇది ఒక విధంగా చెప్పాలంటే. ఏడాదిలో ఇది చివరి విందు. దైవజనులన్నారు, ఇది చివరి ముద్ద అన్నారు. చెప్పండమ్మా. 12 ముద్దలు మనకి దేవుడు ఏడాదిలో సిద్ధపరిస్తే ఇది ఎన్నో ముద్దమ్మా?
ఆ! చివరి ముద్ద. ఈ చివరి ముద్ద అందుకుంటున్న మనందరం ధన్యులమా కాదా? ధన్యులు. కనుక మరి నూతన ఏడాదిలోకి వెళ్తున్నాం. మరి ఒకటే గుర్తుపెట్టుకొని నూతన ఏడాదిలోనైనా నేను ఏ ముద్ద కూడా అంటే ఏ విందు కూడా నేను పోగొట్టుకోకూడదు. నేను విన్నాను గదా! ఇది గొప్ప వాగ్దానపు ఆహారం. జీవాహారం ఇది. ఇది నన్ను బలపరిచే ఆహారం. కనుక ఈ ఆహారాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఇది అక్షయమైన ఆహారం అనే నిర్ణయం మీరు తీసుకొని ఆ రోజు ఆషేరు చేతిలోకొచ్చిన ఆ ఆహారం వల్లే ఈరోజు మన చేతిలోకి దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం. ఆమెకు ఒకసారే వెళ్ళింది. మరి ఎవరు ఇంకో మాట చెప్పనా? చివరి మాట ఒక మాట. ఈ అన్నా ప్రవక్త చేతుల్లోనికి వచ్చిన జీవాహారమైన యేసయ్యను ఆమె ఏం చేయగలిగిందంటే ఒక విధంగా చూడగలిగింది, ఎత్తుకోగలిగింది, ముద్దు పెట్టుకొని ఉంటది అంతే. అంతకు మించి ఏం లేదు. మరలా తిరిగి ఎవరికిచ్చేసి ఉంటది? పట్టుకెళ్ళిపోయిందా? అమ్మా నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, మీకు చక్కగా బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను నాకిచ్చేయండి అని పట్టుకెళ్ళిపోయిందా? పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్తే ఇస్తారా చెప్పండి వాళ్ళు? మరలా తిరిగి ఎవరికిచ్చేసింది? మరియమ్మ గారికి, యోసేపుకి ఇచ్చేసింది. కానీ ఒక మాట చెప్పనా? ఆవిడ కంటే ధన్యకరమైన స్థితి ఏంటో చెప్పాలి మీరే. అమ్మా ఈరోజు మనకి వినండి. మనం కూడా ఎత్తుకుంటున్నాం యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని. మరలా తిరిగి ఇచ్చేయవలసిన పని లేదు. ఎంత అద్భుతం అంటే మీరు ఆలోచిస్తే, ఈరోజు మన చేతిలోకి వస్తున్న ఈ యేసయ్య శరీరం, ఈ రక్తం మనం గుండెలకు హత్తుకుని, ముద్దు పెట్టుకొని, మనలోనికే తీసేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ యేసయ్య మనలోకి వస్తున్నారంటే, ఇప్పుడు మనతో పాటు వచ్చేస్తారా లేదా? చెప్పండి. యేసయ్య జీవాహారమైన యేసయ్య మనలోకి వచ్చేస్తున్నారు ఈరోజు. యేసయ్య మనలోకి వచ్చేస్తున్నారు గనక, ఇప్పుడు మనం ఎక్కడికెళ్తే అక్కడికి ఆయన వస్తారా లేదా? మనతో వస్తారా లేదా చెప్పండి? ఎంత ధన్యత అండి. సహజంగా మరి ఓ చిన్న బిడ్డని ఎత్తుకుంటే కొంచెంసేపు ముద్దాడుతాము. తర్వాత మరలా ఆ తల్లిదండ్రులకి ఇచ్చేస్తాం. అమ్మ బాబు బాగున్నాడు అందంగా మేము తీసుకెళ్ళిపోతామంటే కుదురుతదా? చూడండి ఇక్కడ మన మధ్య ఒక ముద్దయిన బిడ్డ ఉంది. అమ్మ మరి క్యాథరిన్ మొన్నే కదా మనం ప్రార్థన చేసాం. అమ్మ చాలా సుందరమైన బిడ్డను దేవుడు మీకు ఇచ్చాడు. మాకు ఇచ్చే అంటే ఇస్తారా చెప్పండమ్మా? అమ్మ ఇస్తావా ఇందు? ఇవ్వలేం కదా! ఎవరు ఇవ్వలేరు. ఎవ్వరి బిడ్డని ఎవరు ఇవ్వలేరు. కదా! కానీ ఈరోజు దేవుడు తన బిడ్డను మనందరికి ఇచ్చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన బిడ్డ? చెప్పండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదండీ! 5వ అధ్యాయంలోను. కాబట్టి ఆయన కుమారుని మనకిచ్చేసి తీసుకెళ్ళిపోండి. నా కుమారుని మీరు కూడా తీసుకెళ్ళిపోండి అంటంటే, ఈరోజు మనం ఎంత ధన్యులమయ్యాం చెప్పండి. ఆయన మనతో పాటు మనలోకి వచ్చేస్తున్నారు మొదట. మనతో పాటు వచ్చేస్తున్నాం. ఒక్క మాట చెప్పనా? యేసయ్య మనలోకి వచ్చేస్తున్నారు. మనం ఎక్కడికెళ్తే అక్కడికి ఆయన వచ్చేస్తారు. మరి మనం ఎక్కడికెళ్తే ఆయన అక్కడికి వస్తున్నాడని నమ్మినోళ్ళందరూ ఒకసారి చేతులు చూపించండమ్మా. నేను సంస్కారం తీసుకుంటున్నాను. యేసయ్య నాలోకి వస్తున్నాడు. నేను ఎక్కడికెళ్తే అక్కడికి నా యేసయ్య వస్తున్నాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి బంగారులు. మంచిది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం ఎక్కడికెళ్ళినా ఆయన మన దగ్గరికి వస్తాడు కాబట్టి, మనతో వస్తాడు కాబట్టి, ఎక్కడికి పడితే అక్కడికెళ్ళిపోవచ్చా? చెప్పండి. ఇది నా ప్రశ్న. ఎక్కడికి పడితే అక్కడికెళ్ళిపోవచ్చా? సంస్కారం తీసుకుంటున్నారు ఆదివారం, సోమవారమేమో అమ్మా మళ్ళీ వివరిస్తే బాగోదు. లైవ్‌లో ఉన్నాం మనం. కాబట్టి దేవుని పిల్లలనబడిన వారు కూడా మందిరానికెళ్ళాల్సినోళ్ళు, మరి దీవించబడిన స్థలానికెళ్ళాల్సినోళ్ళు, ఆ రోజు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోయిన బాటసారులాగా ఈరోజు లోకాల్లోకి దిగిపోతున్నారండి. తినకూడని తిండి దగ్గరికెళ్ళిపోతున్నారు. తాగకూడని తాగుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకూడని అన్య స్థలాలకు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సుమా! ఈరోజు వింటున్న మీరందరూ గుర్తుపెట్టుకోండి. నాలో యేసయ్య ఉన్నాడు అనే భయభక్తులు నీకుంటే ఎక్కడ పడితే అక్కడికి నువ్వు వెళ్ళవు. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో ఏముందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండొద్దు అంటున్నాడు కదా! కానీ దేవుని పిల్లలు అనబడిన వారు కూడా ఆదివారం ఆయన దగ్గర కూర్చుంటున్నారు. 6 రోజులు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు ఎవరున్నారు? దేవుడున్నాడు. కనుక నీ మాట, నీ చూపు, నీ జీవితం, నీ ప్రవర్తన, నువ్వు వెళ్ళే చోటు, నువ్వు కూర్చుండే చోటు విచారం చెప్పమంటారో మాట ఏమనుకోకండమ్మా. కొంతమంది ఇంత జీవాహారం, విలువైన ఆహారం దేవుడు పెడుతుంటే, ఎక్కడైనా దారిలో ఏదైనా ఆహారం పెడుతున్నారనుకోండి, అది ఎందుకు పెడుతున్నారు? ఏ సందర్భాన్ని పెడుతున్నారు? దేనికి సంబంధించింది? ఆలోచనే ఉండడం లేదండి. చాలా విచారం. నిజంగా ఎంత భయంకరమైన దుస్థితి అంటే, అవసరమైతే ఉపవాసం ఉండిపోండి ఆ రోజు. మీకు ఒకవేళ ఆహారం లేదా వినండి. ఉపవాసం ఉండిపోయిండి ఏం పర్లేదు. అంతేగాని వీళ్ళ యాషావులాగా మీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోకండి. యాకోబుకి ఎందుకు అంత గొప్ప దీవెనలిచ్చే భాగ్యం దేవుడిచ్చారు తెలుసా? యాకోబు దేవునికి విలువిచ్చాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వానికి విలువిచ్చాడు. అందుకే ఆయన ఆత్మపూర్ణుడై ప్రవచనాలు చెప్పాడు. ఈరోజు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఈ ఆషావు వంటి వాళ్ళు సంఘాల్లో చాలా మంది ఉంటున్నారు. ఎక్కడో భోజనాలు పెడతారండి. భోంచేయడం తప్పని నేను అనడం లేదు. అది ఏ సందర్భంలో పెడుతున్నారు?
ఎందుకొరకు పెడుతున్నారు? దేనికి సంబంధించింది? అక్కడ ఏమైనా అన్య కార్యక్రమం ఏమైనా జరిగిందా? ఇలాంటి ఆలోచన ఉండాలా వద్దా దేవుని పిల్లలకి? కాబట్టి నేను అంటాను కనీసం మంచినీళ్ళు తాగినా సరే అవి ఏంటి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారం. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల కంటే గొప్పోళ్ళం మనం చెప్పండి? రాజుగారింటి దగ్గర నుంచి ఆహారం వస్తే ఏం చేశారండి వాళ్ళు? తృణీకరించేశారు. మేము జీవం కలిగిన దేవుని పిల్లలం. ప్రత్యేకింపబడిన వారం. నిష్ట కలిగిన వాళ్ళం మేము. ఏది పడితే అది మేము తినం. మాకొద్దన్నారు. అన్నారా లేదా? మరి ఈరోజు ఎందుకండి? వాళ్ళకంటే గొప్పోళ్ళం మనం చెప్పండి? అంత భక్తులైన వాళ్ళే వాళ్ళ భోజనం విషయంలో, ఆహారం విషయంలో అంత జాగ్రత్తగా ఉంటే ఈరోజు ఏది పడితే అది తినేసి, ఏది పడితే తాగేసి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా ఉంటే ఏంటి మనం చేయాల్సిన లెక్క? లెక్క అడుగుతాడు దేవుడు. జాగ్రత్త. మనకి దేవుడు చక్కని జీవాహారం ఇస్తున్నాడు. అలాగే మన గృహాల్లో కూడా మంచి ఆహారాలు దేవుడు ఇస్తున్నాడు. వాటితో తృప్తి పొందండి. ఎక్కడ పడితే అక్కడ ఏ ఆహారం పడితే ఆ ఆహారం కోసం పరుగు పెట్టకండి. అలా ఆహారం కొరకు పరుగు పెడితే అనర్థాలు ఎదురవుతాయి. అది జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ఆషేరు చేతుల్లోకి వచ్చిన ఆ జీవాహారం ఈరోజు మన చేతిలోకి వస్తుంది. ధన్యులం. ఆ జీవాహారాన్ని భుజిద్దాం. అందుకే మీరు సంస్కారం తీసుకున్నట్టు చేయాల్సిన ఒక పనేంటో తెలుసా? మీ చేతిలో ప్రభువు శరీరం పెట్టగానే గుప్పులు బిగించి గుండెలో పెట్టుకొని నేను చెప్పగానే ముద్దు పెట్టుకొని తినాలి ఇవాళ మాత్రం మీరు. ఎందుకు? మనం అందుకుంటున్నది ఎవరిని చెప్పండి? బాలుడైన యేసయ్య. చిన్న బిడ్డను మీరు తీసుకున్నారు కదా! ముద్దు పెట్టుకొని దేవా నీవు నాలోకి వచ్చేయండి అన్నప్పుడు మీరు భుజించండి. ద్రాక్షరసం కూడా అలా ముద్దు పెట్టుకొని త్రాగండి. దేవుడే తగిన దీవెన మీకు ఇస్తారు. అంటే దివ్యమైన దీవెన, ఆశీర్వాదకరమైన స్థితి. ఆషేరు గోత్రీకురాలైన అన్నా ప్రవక్తల చేతిలో నెరవేరిన ఆ ప్రవచనం, ఆ వాగ్దానం ఈరోజు మన చేతిలో కూడా నెరవేరి మనం కూడా శ్రేష్టమైన వారంగా, రాజులముగా, మధురమైన జీవితాలు కలిగిన వారంగా ఆశీర్వదించబడగలిగిన ధన్యత తండ్రి మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీవు అందించిన శ్రేష్టమైన మాటల కొరకు నీకు వందనాలు. నిజమే నాయనా, వేల సంవత్సరాల క్రితం నాయన భక్తిపరుడు జ్యేష్ఠత్వానికి విలువిచ్చి జ్యేష్ఠత్వ హక్కు కోసం పోరాడి నీవిచ్చిన ఆశీర్వాదం అందుకుని తన పిల్లలందరినీ ఆత్మపూర్ణుడై దీవించిన యాకోబు గారు పలికిన గొప్ప ప్రవచనం, మరణించడానికి ముందు ఆయన ప్రవచించిన ప్రవచనంలో ఆషేరు గురించి ప్రవచించిన గొప్ప ప్రవచనం గురించి మేము విన్నాం. ఆ ప్రవచనంలో ఉన్న ఆ ఆహారం ఏంటో మేము విన్నాం. ఆ ప్రవచనం ఎవరి దగ్గర నెరవేరిందో మేము విన్నాం తండ్రి. వేల సంవత్సరాలకి ముందు చేయబడిన ఆ ప్రవచనం వేల సంవత్సరాల తర్వాత నాయన ఆషేరు గోత్రంలో పుట్టిన అన్నా అనే ప్రవక్తి, ఆమె జీవితం ఎంత అద్భుతమైన జీవితం అని మేము విన్నాం తండ్రి. 20 ఏళ్లకే వైధవ్యంలోకి వెళ్ళిపోయింది. తర్వాత 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేస్తున్న అద్భుతమైన చరిత్ర కలిగిన యోగ్యురాలయ్యా. అలాంటి యోగ్యురాలైన ఆ తల్లి చేతిలోకి బాలుడువైన నీవు ఆహారంగా వెళ్ళిపోయావు తండ్రి. ఆహారమైన నీవు వెళ్ళిపోయావు. నిజానికి ఆమె అయితే ముద్దు పెట్టుకొని తిరిగి ఇచ్చింది. కానీ ఈరోజు అదే ఆహారం, అదే బాలుడువైన నీవు నా చేతుల్లోకి వస్తున్నావు. మా చేతుల్లోకి వస్తున్నాం. మేమైతే ఎత్తుకుంటున్నాం, ముద్దు పెట్టుకుంటున్నాం, భుజిస్తున్నాం. మాలోనికి మిమ్మల్ని తెచ్చుకుంటున్నామయ్యా. ఎంత ధన్యత అయ్యా మాకు. ఆమె కంటే గొప్ప ధన్యత కదా మాకిచ్చావు. నిజానికి ఆమె కంటే గొప్పవారమని కాదయ్యా. ఆమె కంటే యోగ్యులమని కాదయ్యా. ఆమె కంటే గొప్ప భక్తి అని కాదు నాయనా. ఆమె భక్తితో పోల్చుకుంటే మా ఎవ్వరి భక్తి ఎందుకు పనికిరాదు ప్రభా. ఆమె సమర్పణతో పోల్చుకుంటే మా సమర్పణ ఎవ్వరిది పనికిరాదు. కానీ ఆమె కంటే అధికమైన కృప మాకు అనుగ్రహించావు. ఆమెకు జీవితంలో ఒక్కసారే వెళ్ళావు ఆయన చేతిలోకి. కానీ ప్రతి నెల మేం గాని సిద్ధపడితే ప్రతిరోజు అంతరంగ సంస్కారపు విందు రూపంలో మా చేతుల్లోకి మీరు వచ్చేస్తానే ఉన్నారు ప్రభా. మాలోనికి మీరు వచ్చేస్తానే ఉన్నారు. ఈ గొప్ప భాగ్యం తండ్రి మేమెవ్వరము పోగొట్టుకోకుండా కేవలం సంస్కార రూపంలోనే కాదు, వాక్యము రూపంలో కూడా. ఎందుకంటే వాక్యాన్ని కూడా జీవాహారంతోనే పోల్చారు కనుక నాయన ఇదిగో జీవాహారమైన మిమ్ములను శరీర రూపంలో, రక్తం రూపంలో, అలాగే వాక్యం రూపంలో మేము అందుకుంటూ ఆశీర్వదించబడగలిగిన భాగ్యం వాక్యము ద్వారా మేము అందుకుంటున్న శరీర రక్తాల ద్వారా మా అందరికి దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ మరణతమ్మ విన్న మాటలు అందరూ హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయండి. సరే.